చదువుతున్న విద్యార్థిని పట్ల అమానుషంగా ప్రవర్తించింది. పరీక్షకు అనుమతించకుండా స్కూల్ నుంచి వెళ్లగొట్టింది. ఇలా చేశారేంటని ప్రశ్నించేందుకు వచ్చిన విద్యార్థిని తండ్రిపై దాడికి దిగింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మిమ్స్ పాఠశాలలో చోటు చేసుకుంది. ఇదే పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న సహస్ర అనే విద్యార్థిని స్కూల్ ఫీజు కట్టలేదని బయటకు పంపించారు స్కూల్ యాజమాన్యం. ఇదేంటని నిలదీసిన విద్యార్థి తండ్రి వేల్పుల లక్ష్మణ్పై మిమ్స్ స్కూల్ కరస్పాండెంట్ శ్రీనివాసరాజు దాడికి దిగారంటూ ఆరోపిస్తూ స్కూల్ ఎదుట నిరసనకు దిగారు విద్యార్థిని తండ్రి. తనపై జరిగిన దాడికి కరస్పాండెంట్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తన కూతుర్ని ఫీజు కట్టలేదని కారణంగా పరీక్షకు అనుమతించకపోవడంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు వేల్పుల లక్ష్మణ్. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నేతలు పాఠశాల వద్దకు చేరుకొని ధర్నా నిర్వహించారు. స్పందించిన మండల విద్యాశాఖ అధికారి పోచయ్య సదరు పాఠశాల వద్దకు చేరుకొని విచారణ చేపట్టారు. విద్యార్థుల తల్లిదండ్రులపై యాజమాన్యం దాడి చేయడమా? విద్యార్థుల తల్లిదండ్రులపై యాజమాన్యం దాడి చేయడమా? విద్యార్థుల తల్లిదండ్రులపై యాజమాన్యం దాడి చేయడమా? అధిక ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యంపై యాజమాన్యం పేరెంట్స్ పై చేయి చేసుకోవడమా? ఎగ్జామ్ రాయనియకుండా బయట కూర్చుంటారు. నన్ను ఫీజుల కోసం మాట్లాడడానికి వస్తే పేరెంట్స్ అంటే పేరెంట్స్ తల్లిదండ్రులు అడగకపోతే వాళ్ళ మీద చేతులు వేసుకుంటున్నారు. ఎందుకు చేసుకోవాలి? చేసుకోవడం చాలా పొరపాటు. పేరెంట్ మీద చేసుకుంటే చట్టపరమైనటువంటి చర్యలు ఇలా పిల్లలు మీరు రావాలి, మీరు వస్తేనే సమస్య సాల్వ్ అవుతుందంటే మేము చాలా బిజీలో ఉన్నాం. అసలు ప్రాబ్లం ఏంది? వాళ్ళు ఏది ఉన్నా మా కోసమే కదా చేసేది. బిజీ ఉన్నా కలెక్టర్ మీరు ఇంకా గంట అయినా 2 గంటలైనా మేము పరిష్కారం అయ్యే వారికి ఈయనే కూర్చొని ఉంటాము. కలెక్టర్ గారు రావాలి, సీజ్ చేయాలి. ఈయన పైన చేసుకున్న అతని పైన క్రిమినల్ కేసు తక్షణమే కావాలి. ఇది అయ్యే వరకు మొత్తం CCTVs ఉన్నాయి మొత్తం బడికి. మనం ఒకవేళ అభియోగం అబద్ధం అయితే కేసు కలెక్టర్ కి హ్యాండ్ ఓవర్ అయిపోయింది. జేసీ గారు చూస్తున్నారు. విద్యాశాఖ అధికారి మీరు ఒకటి చెప్పండి. కరోనా కాలంలో ఆన్లైన్ క్లాసులు వేయకుండా ఫీజులు కట్టాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పిందా? విద్యార్థుల దానిలో ఖచ్చితంగా ఫీజులు కట్టాలని ఓకే సార్ సార్ గవర్నమెంట్ మీకు కరోనా టైంలో పేమెంట్ ఇచ్చిందా లేదా? మీకు మీ సైడ్ కి అందరికి కలెక్టర్స్ ఇయ్యలుగా ఇచ్చింది. ఎంత రోజు లేదు, కుక్కలు లెక్క నక్కలు లెక్క తీరుకుంటే వీళ్ళకు 40,000 ఎక్కడ కట్టాలి సార్? నేను ఇప్పుడు స్కూల్కు పొద్దున వచ్చిన నిన్న మా పాప ఎగ్జామ్ రాయిస్తలేరు, హార్టికల్ ఇస్తలేరు, ఫీజులు కట్టాలని చెప్పి స్కూల్కి వచ్చిన మాట్లాడదామని సార్ తోటి మాట్లాడితే సార్ 2019 నుంచి ఏమేమి బ్యాలెన్స్ ఉన్నాయో దానికి ఇంట్రెస్ట్ కలిపి కరోనా టైంలో ఫీజులు అవి కలిపి ఇప్పుడు ఫీజు టోటల్ కడతా అంటేనే నేను ఈ పాప ఎగ్జామ్ రాయిస్తాను, లేకుంటే రాయించను, ఏం చేసుకుంటా చేసుకో, కలెక్టర్ కాదు నువ్వు ఎవరికన్నా చెప్పకపో, నీ ఇష్టం దున్యా చేసుకోపో అని చెప్పి మాట్లాడింది. ఎందుకని చెప్పి నేను డిస్కషన్ చేస్తే నా మీద చేసుకున్నాను ప్రిన్సిపల్ సార్ శ్రీనివాస్ సార్.
పాప 5th క్లాస్ అవుతుంది. ఫీజు 25,000 తక్కువ. కానీ అందులో కూడా అంటే నాలాగా ఇంకా పేరెంట్స్ చాలా డిస్టర్బ్ అవుతారు, కానీ వాళ్ళు చెప్పుకోలేకపోతారు బయటికి. అట్లా చాలా పేరెంట్స్ సఫర్ అవుతారు. వాళ్ళు ఏంటంటే ఈ పిల్లల్ని మళ్ళీ ఈ స్కూల్ వాళ్ళు ఏమన్నా ఇబ్బంది పెడతారని బయటికి ఏం చెప్పుకోలేకపోతారు, వాళ్ళు బయట పడతలేరు. అంటే నేను అది కూడా చెప్పిన, మీరు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు సార్, ఏ పేరెంట్స్ కూడా మీరు కరెక్ట్గా చూస్తలేరు, అందరి పేరెంట్స్ కూడా ఇట్లా ఇబ్బంది, కానీ వాళ్ళు బయటికి చెప్పుకుంటారు, నేను బయటికి చెప్పుకుంటాను. నేను డిఓ కంప్లైంట్ ఇచ్చిన, ఏసీబీ మేడం కూడా కంప్లైంట్ ఇచ్చిన. అంటే నాలాగా ఇంకా ఏ పేరెంట్స్ కూడా ఇట్లా జరగద్దని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇవ్వలేదు. ఇంతే ఉంటుంది, నువ్వు ఏమైనా చేసుకోపోని, నువ్వు ఇక్కడ నీ ఇష్టం వచ్చినప్పుడు ఎక్కడ పడితే అక్కడ చెప్పుకోపో అని చెప్పి, కలెక్టర్ కాదు నువ్వు ఎవరికైనా చెప్పుకోపో అని చెప్పి. సార్ పోయిన సంవత్సరము కరోనా టైంలో మా పిల్లలు ఇక్కడ చదువుతారు, నేను మహారాష్ట్ర వచ్చి ఇక్కడ 2 పిల్లలు చదివిస్తున్నా. ఆ కరోనా టైంలో నాకు ఏం లేదు సార్, తినడానికి తిండి కూడా లేకుండా మొత్తం మేము లేకుండా ఇక్కడ వ్యవసాయం చేసి బతుకుతాం. ఈ సంవత్సరం ఫీజు అంటే ఓకే సార్ 50,000 కట్టగలుగుతాం. పోయిన సంవత్సరం ఫీజు అడుగుతారు. వీళ్ళేంటంటే మేము ప్రమోట్ చేసినాం, మేము ఫీజు కట్టారు అంటారు. వీళ్ళు సార్ ప్రమోట్ చేసినాం, వీళ్ళెవరు సార్? చేసింది ప్రభుత్వం, కేసీఆర్. 10th క్లాస్కు ఫీజు లేదు, ఇంటర్కి ఫీజు లేదు, 8th 7th ఫీజు ఎక్కడ? వీరెవరు సార్? మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ పేరెంట్స్ కమిటీ పెట్టరు. ఏ పేరెంట్స్ కమిటీ పెడితే వీళ్ళకి ఉన్నాయని బయటకు వెళ్తాయి. ఎవరన్నా లోపలికి వెళ్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. వీళ్ళకి ఏం రెస్పెక్ట్ అని లేదు టీచర్స్కి. ఏమనంటే ఇప్పుడు జీవో నంబర్ 145 బయటికి తీరి మీరు చెప్తామని అడుగుతాం. మొన్న మా పిల్లల్ని బెదిరించారు సార్, అట్లనే సేమ్ టు సేమ్. ఏమన్నారు అంటే మీకు హాల్ టికెట్ ఇయ్యం సార్. 7th క్లాస్కి హాల్ టికెట్ ఇచ్చారు. వీళ్ళెవరు సార్? మామూలుగా క్లాసులో కూర్చొని ఎగ్జామ్ రాయాలి, లేకుంటే బయట కూర్చొని పెట్టడం, బయట నిలబెట్టడం. ఆ తర్వాత వచ్చి మొన్న ఫీజు కట్టిన సార్. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. విద్యార్థులకు అనేక ఒత్తిడులు చేస్తూ ఈరోజు పాఠశాలలో ఉన్నట్టు చదువుకున్నటువంటి విద్యార్థులని అనేక ఇబ్బందులు పెడుతూ, వాళ్ళకి ఇబ్బందుల ద్వారా ఈ రోజు ఇంట్లో పేరెంట్స్ కు చెప్పకుండా పిల్లలను ఇబ్బందులు పెడుతూ ఈ రోజు మిమ్స్ పాఠశాలలో అనేక దోపిడీ నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే నిన్న జరిగినటువంటి మిమ్స్ పాఠశాలలో ఒక పేరెంట్ తన పాపకి ఎగ్జామ్స్ రాయనివ్వట్లని చెప్పేసి నిన్న పాఠశాలకు మాట్లాడడానికి వస్తే అతనిపై చేసుకోవడం, ఈ పాఠశాల యజమాన్యం చేసుకోవడం జరిగింది. దాన్ని మేము పీడిఎస్ విద్యార్థి సంఘంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే మిమ్స్ పాఠశాల ఉన్నదో దానిపైన తక్షణమే అధికారులు దాని పాఠశాలను సీజ్ చేయాలని, అధిక ఫీజులు తీసుకుంటున్నటువంటి ఈ పాఠశాలను తక్షణమే రద్దు చేయాలని, ఏదైతే పేరెంట్స్ పైన మిమ్స్ యాజమాన్యం శ్రీనివాస్ సార్ చేసుకున్నాడో అతని పైన క్రిమినల్ కేసులు తక్షణమే పెట్టాలని చెప్పేసి మేము పీడిఎస్ విద్యార్థి సంఘంగా, ఐక్య విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మరొక ఉద్యమానికి కూడా ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలుపుతా ఉన్నాం. కూడా ఫీజు డ్యూకు ఇంట్రెస్ట్ వసూలు చేయడం కానీ, ఫీజు విషయంలో గందరగోళ పరిస్థితి కానీ, పేరెంట్ మీద చేసుకోవడం కానీ ఎట్లాంటిది జరుగుతుంది. చేసుకున్నంత పిచ్చోళ్ళం కాదు. ఆ స్టూడెంట్ ఎగ్జామ్ రాయించకపోవడం అనేది లేదు. అక్కడ అర్థమైందా? నేను అందరు ఎగ్జామ్ రాస్తాను, అందరు ఎగ్జామ్. కాకపోతే ఫీజుల గురించి మాత్రం అడుగుతున్నాం. ఎందుకంటే 3 ఏళ్ళ నుంచి కరోనా పరిస్థితిలో చాలా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఆ ఇబ్బంది సార్ ఫీజు అడగాల్సింది, అడిగినాక ఫీజు చేసుకోవాల్సింది. మీరు స్కూల్ ఎగ్జామ్ రాయించలేదని చెప్పేసి ఆ పేరెంట్ 3 ఏళ్ళ నుంచి ఫీజు డ్యూ ఉన్నాడు. 3 ఏళ్ళ నుంచి చాలాసార్లు చెప్పడం జరిగింది, ఫీజు డ్యూ ఉన్నాడు. అప్పటికి దాదాపు 3 గంటల సేపు ఆయన పేరెంట్ కాదు సార్, ఇప్పుడు ఇంకో పేరెంట్ కూడా సేమ్ అదే మోడల్ 1400 మందిలో ఒకరోజు 2 పేరెంట్ పాల్గొన్నారు. మాత్రం 1400 మందికి పాల్గొన్నట్టు. మీరు ఆ పాపను ఎగ్జామ్ రాయించిందా రాయించలేదా? రాయించాం. మరి ఆ పేరెంట్ ఆ పాప మాత్రం రాయించలేదని చెప్తున్నారు. ఆ పాప వద్ద చెప్తున్నాను. కలెక్టర్ చెప్తున్నారు సమస్య మేము పిల్లలు కానివ్వండి, పిల్లలు తల్లిదండ్రులు కానీ బయటకు వచ్చినప్పుడే మీరు పర్యవేక్షణ వస్తుంది తప్ప అంతలోపు మీరు పర్యవేక్షణ చేయలేదు. అంతే కదా? మీరు ఇప్పుడు తక్షణమే స్కూల్ సీజ్ చేయండి, పేరెంట్స్ మీరు చేసుకుని ఆయన పైన క్రిమినల్ కేసులు పెట్టండి. తక్షణమే జరగాలి, లేకపోతే